నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్కు స్వాగతం. మధ్యప్రదేశ్లో ప్రారంభమైన కొత్త మిర్చి. మధ్యప్రదేశ్లోని బేడియాలో ఆదివారం సెప్టెంబర్ 8న 3 నుండి 4 క్వింటాళ్ల కొత్త మిర్చి రాబడికి శుభారంభమైంది. ముహూర్త వ్యాపారంలో నిమ్ము సరుకు నాసిరకం మీడియం సరుకు 13,100, నాణ్యమైన రంగు సరుకు 15,100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మరో వారం రోజుల తర్వాత రాబడులు క్రమేపీ పెరగనున్నట్లు తెలుస్తోంది. సరుకు ఆరబెట్టడంలో కొంత సమయం పట్టగలదు. బంగాళాఖాతంలో తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలపై అధికంగా ఉన్నట్లయితే పంటకు నష్టం వాటిల్లే అంచనా వ్యక్తమవుతున్నది. కావున దక్షిణాది రాష్ట్రాల స్టాకిస్టులు తమ నిల్వ సరుకు అమ్మకాలు పరిమితం చేశారు. ఈ ఏడాది మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో మిర్చి సేద్యం భారీగా విస్తరించినప్పటికీ పచ్చి కాయలకు లాభసాటి ధరలు లభ్యమవుతున్నందున వీటి అమ్మకాలు ఉధృతమయ్యాయి. కొత్త సీజన్లో సరుకు అత్యంత నాణ్యంగా ఉండగలదని తెలుస్తోంది. గత వారం గుంటూరు యార్డుకు స్థానిక శీతల గిడ్డంగుల నుండి 2,40,000 బస్తాలు మరియు ఇతర ప్రాంతాల నుండి 75,000 బస్తాలు కలిసి మొత్తం 3,15,000 బస్తాల రాబడులు నమోదు కాగా, ఇందులో అత్యధికముగా మీడియం బెస్ట్ రకాల రాబడిలో 55%, గత ఏడాది సరుకు మరియు 45% కొత్త సరుకు రాబడిలో 2,12,000 బస్తాల సరుకు అమ్మకమైనది. ప్రస్తుతం చెన్నై కోసం డిమాండ్ నెలకొన్నందున ఆర్మూరు రకం మిర్చి ధర 800, ఓనం పండుగ కోసం కేరళ డిమాండ్లో 334 సూపర్ 10 రకాలు 500, 341, 2043, బాడిగా, రోమి, షార్క్ స్పార్క్ 500 వృద్ధి నమోదైంది. ఆంధ్రప్రదేశ్లో ఎడతెరిపి లేకుండా వర్షాలకు పలు ప్రాంతాలలో మిర్చి పంటకు నష్టం వాటిల్లినందున రాబోయే రోజులలో డీలక్స్ రకాల ధరలు ఎగబాకే అవకాశం కనిపిస్తున్నది. అత్యధిక మంది రైతులు, స్టాకిస్టులు సరుకు విక్రయించేందుకు ఆసక్తి చూపడం లేదు. తద్వారా అన్ని రకాల ధరలు నాణ్యతానుసారం 200 నుండి 500 వృద్ధి చెందాయి. దేశంలో ప్రముఖ మిర్చి ఉత్పాదక రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పతనమవుతున్న మిర్చి ధరలను దృష్టిలో పెట్టుకుని అత్యధిక రైతులు మిర్చి స్థానంలో ఇతర పంటల సేద్యం చేపట్టినందున మొత్తం సేద్యం 50% చేరనున్నట్లు తెలుస్తోంది. ఎందుకనగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నాట్లు వేసిన పంటకు నష్టం వాటిల్లుతుండడమే ఇందుకు తార్కాణం. గుంటూరు మార్కెట్ యార్డులో గత వారం శీతల గిడ్డంగులలో నిల్వ అయిన సరుకు తేజ 14,000 నుండి 18,000, డీలక్స్ 18,200 నుండి 18,500, ఎక్స్ట్రాఆర్డినరీ సుపీరియర్ 18,600 నుండి 18,800, అత్యధిక సరుకు 16,000 నుండి 17,500, బాడిగా 355 రకం 11,000 నుండి 14,000, సింజంటా బాడిగా 11,000 నుండి 13,500, డిడి 11,000 నుండి 14,000, డీలక్స్ 14,500 నుండి 15,000, 341 12,000 నుండి 16,000, డీలక్స్ 16,500, నెంబర్ 5 12,000 నుండి 16,000, 273 కుబేరా 11,000 నుండి 12,500, సూపర్ 10 334 నాణ్యమైన సరుకు 14,500 నుండి 16,000, మీడియం బెస్ట్ 11,500 నుండి 14,000, ఆర్మూరు రకం 12,000 నుండి 13,500, డీలక్స్ 13,600 నుండి 13,800, స్పార్క్ మరియు షార్క్ 14,000 నుండి 16,500, రోమి 14,000 నుండి 16,500, డీలక్స్ 16,600 నుండి 17,000, 2043 రకం 12,000 నుండి 14,000, డీలక్స్ 14,500, క్లాసిక్ 10,000 నుండి 12,500, బుల్లెట్ మరియు బంగారం 12,000 నుండి 15,000, బిఎఫ్ 8,000 నుండి 11,000, తాలుకాయలు తేజ 9,000 నుండి 10,000, ఇతర రకాలు 5,000 నుండి 7,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఖమ్మంలో గత వారం 5,000 బస్తాల ఎసి సరుకు అమ్మకంపై తేజ నాణ్యమైన సరుకు 19,400, మీడియం 17,000 నుండి 18,000, తాలుకాయలు 9,000 మరియు వరంగల్ మార్కెట్లో 28 నుండి 30,000 బస్తాల సరుకు అమ్మకం కాగా, నాణ్యమైన తేజ 15,500 నుండి 18,200, నాణ్యమైన 341 13,000 నుండి 15,000, వండర్ హార్ట్ 13,500 నుండి 15,500,
అగ్ని రకం 11,000 నుండి 13,500, 5531 10,000 నుండి 13,000 ధరతో వ్యాపారమైంది. హైదరాబాద్ మార్కెట్కు గద్వాల, సూర్యాపేట, కర్నూలు ప్రాంతాల నుండి గత వారం 2,000 బస్తాల ఎసి సరుకు అమ్మకంపై తేజ 17,500 నుండి 18,500, మీడియం 14,000 నుండి 15,000, ఆర్మూరు 13,000, మీడియం 10,500 నుండి 12,500, 273 నాణ్యమైన సరుకు 13,500, మీడియం 11,000 నుండి 13,000, సింజెంట 2043 11,000 నుండి 13,500, 341 రకం 14,000 నుండి 15,000, మీడియం 11,000 నుండి 12,000, సూపర్ 10 11,000 నుండి 14,500, తాలుకాయలు తేజ 8,000 నుండి 10,000, సీడ్ రకాలు 8,000 నుండి 9,000, ఇతర రకాలు 5,000 నుండి 7,500 ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని బ్యాడగిలో గత మంగళ గురువారాలలో కలిసి 40,000 బస్తాల సరుకు రాబడి కాగా 25,000 బస్తాల సరుకు అమ్మకం అయింది. ఇందులో డబ్బి నాణ్యమైన సరుకు 22,000 నుండి 24,000, కెడియల్ నాణ్యమైన సరుకు 17,000 నుండి 23,000, 2043 డీలక్స్ 13,000 నుండి 15,000, మీడియం 12,000 నుండి 13,000, 5531 10,500 నుండి 13,500. గత ఏడాది సరుకు 9,000 నుండి 10,500 మరియు ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో 4 నుండి 5,000 బస్తాల ఎసి సరుకు అమ్మకంపై తేజ 16,000 నుండి 18,000, తాలుకాయలు తేజ 9,000 నుండి 9,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.